ధర్మ విషయములు, ధర్మపథము. జలాంతశ్చంద్రశ్చ ఫలం జీవనం ఖలు దేహినాం తదావిధమితి జ్ఞాత్వా శాశ్వత్ కళ్యాణమాచరేతు. జలాంతః చంద్రచ ఫలం జీవనం ఖలు దేహినాం తథావిధం ఇతి జ్ఞాత్వా శాశ్వత్ కళ్యాణమాచరేతు అంటున్నారు. మరి ఈ యొక్క మానవ జీవితానికి అనేక ఉదాహరణలు ఇస్తుంటారు. మానవ జీవితం అనేది ఎంత చపలమైనటువంటిదో, ఎంత చంచలమైనటువంటిదో కొన్ని ఉదాహరణలు లోకంలో ఉన్నాయి. అందులో ఈరోజు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. జలాంతః చంద్రచపలం, జలములో ప్రతిఫలించినటువంటి చంద్రుని యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది చెప్పండి? స్థిరంగా ఉంటుందా? అది కదులుతూనే ఉంటుంటుంది అనమాట. అది ఎప్పుడూ చంచలం అన్నమాట. అదే విధంగా మరి మానవ జీవితం ఎలాంటిదంటే అటువంటి చంచలమైనటువంటిది. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. చంచలం, చిత్తం కూడా ఒక క్షణమే. ఈ క్షణంలోని చిత్తంలోనూ విషయం మళ్ళించడం కల్లా కూడదు. ఇది గోవింద ఏడు కొండల వెంకటరమణ. ఆ చిత్తంలో ఈ క్షణానికి ఒక విషయం ఉంటుంది, మరు క్షణానికి మళ్ళీ అది ఆడిపోతూనే ఉంటుంది. అందుకే ఏ క్షణంలో ఏ సంకల్పం జరిగిందో ఆ క్షణంలోనే ఆ సంకల్పాన్ని నిర్వర్తించాలి. మీ అందరికీ తెలిసిందే కదా కదా. ఆయన కర్ణుడు నూనె రాసుకుంటున్నాడు గిన్నెతో. మరి శ్రీకృష్ణుడి దృష్టి దాని మీద పడింది. ఈ నెలగా దొంగ ఎప్పుడైనా పట్టుకుపోతాడు అని చెప్పి ఇంకెందుకు ఇప్పుడే పట్టుకుపో అన్నాడు. ఎవడో చేతి ఇచ్చాడు. ఇస్తే ఆయన అంటాడు, ఏమైనా జ్ఞానం ఉండదయ్యా కర్ణ, పెద్దవాళ్ళకి ఏదైనా ఇస్తే ఏ చేస్తే వాళ్ళు తెలీదా? అయ్యా అది తెలుసు, ఆ తెలివి నాకు తెలుసు, నా తెలివి ఏదో చెప్తాను వినన్నాడు. నీ తెలివి ఏమిటి అన్నాడు. ఆ చేతిలోనికి ఈ చేతులు మార్చుకోవాలంటే ఏమవుతుంది? అందుకని బుద్ధి ఏమి మారిపోతుంది. కాబట్టి అందుకని ఇచ్చినానయ్యా అన్నాడు. చిత్తం క్షణం, విత్తం క్షణం, జీవితం క్షణం. అందుచేత మానవుడు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కళ్యాణాలనే ఆచరించాలి. ఏం చేయాలి? కళ్యాణం. కళ్యాణం అంటే ఏంటి? వివాహం చేసుకోవడం కళ్యాణమా? అదే కదా. అందరం కళ్యాణం ఆచరిస్తూనే ఉన్నాం కదా స్వామి. అందుకని ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉంటుండాలి. అది చెప్పారు. ఆదివ్యాధి పరితాపై అద్యశోవా వినాశినే కోహినామ శరీరాయ ధర్మాపేతం సమాచరేతో. ఆదివ్యాధి పరితాపై, ఇది ఆది వ్యాధులు, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖములతో నిండినటువంటిది శరీరం. అర్థమైందా? ఇక దీనికి వ్యాధులు ఇంత అంతా కాదు, అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తూనే ఉంటుంటాయి. ఎవరో నూటికో కోటికో ఎవరికో వ్యాధి లేని వాడి రోజుల్లో ఉంటాడు. లేకపోతే అడుగడికి ఏమి వచ్చిన వ్యాధులు మూలమే. మరి ఇటువంటి బాధల చేత ఈరోజు రేపో తెలుసా మనకి? మనకి యూరనో అడవినో ఎదుట మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణం. ఇది ఎప్పుడు పోతుంది ఎవరికి తెలీదు. అందుచేత ఇటువంటి శరీరము కొరకు అధర్మ కృత్యాలని, ఇటువంటి శరీరం కొరకు, ఈ శాశ్వతంగా లేనటువంటి ఈ శరీరం కొరకు ఈ అధర్మ ప్రవృత్తి అయినటువంటి కార్యాలను మనం చేయడమా మానడమా?
ఈ అధర్మ ప్రవృత్తి కార్యాలను ఎప్పుడు చేయకూడదు. అర్థమైందా? ఇక ఈ విషయం తెలుసుకున్నవాడు ఎవరు చేస్తాడు? శరీరం అన్నటువంటిది శాశ్వతంగా 1000 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే పోనీ ఏదో కర్మ మర్మం చేసి పెట్టాలనుకుంటాడు. ఇదేమి తనువు శాశ్వతంబో కాదు అన్నారు. అందుచేత మనం ధర్మం సమాచరేతు, ధర్మం వేదవిహితమైన కర్మని చక్కగా మనం ఈ జీవితంలోనే ఆచరించాలి అది చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుతో లాభమో నష్టమో తెలిసినప్పుడే ఆ పని మనం చేయగలం. నష్టం వచ్చిన పని ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు? లాభం వచ్చిన పనే చేస్తారు ఎవరైనా. అందుచేత ఈ శారీరక సంబంధమైనటువంటి స్థితి కేవలము జీవనాధారానికే పెట్టుకోవాలి, కానీ ఇదే ముఖ్యమైన పెట్టుకుంటే దీనికి చేసే పనులన్నీ మనకు నష్టమే కానీ లాభమేమే. ఇది శరీరం ధరించాలి ఆత్మజ్ఞానం కోసం. జీవనం అనేది ప్రధానం కాబట్టి ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉండాలి. కాబట్టి ఆ ప్రారంధాయ శరీరం ఎంతవరకు మనకు కావాలో అంతవరకు ఉపభోగాలు చేసుకుంటూ అతిరిక్తమైనటువంటి వ్యయం దీనికోసం ఖర్చు పెట్టుకోవాలి. లుబ్ధః మధ్యేన గృహీయాత్, ఈ విధంగా చెప్తున్నారు. మృగ తృష్ణోపమం వీక్ష్య సంసారం క్షణభంగురం సుజనైః సంగతం కుర్యాత్ ధర్మాయ చ సుఖాయ చ. ఇంకా ఎలాంటిది? ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఈ యొక్క జన్మజరామృత్యు ప్రవాహమైనటువంటి ఈ సంసారము ఎలాంటిదని చెప్తున్నారు. క్షణభంగురం, క్షణభంగురం ఒక రెప్పపాటంతా కాలం. మరుమరీచికలను పోలినటువంటిది ఈ సంసారం. అది ఇక్కడ ఒక ఉదాహరణ. మరుమరీచికలు అంటే ఏమిటి? ఎండమావులు ఇసుక ఎడారిలో దూరం నుంచి చూస్తే నీటిలా మనకు కనబడుతుంటాయి అన్నమాట మబ్బుల్లో. వాస్తవంగా అక్కడ నీరు ఉండదు. అలాగనే ఈ జన్మజర ప్రవాహానికి కారణభూతమైన ఈ శరీరం మనం వాస్తవికమని అనుకుంటాం. అది వాస్తవికం కాదు, ఇది వాస్తవికం కాదు. అందుకని సుజనైః సంగతిం కుర్యాత్, మరి ఏం చేయాలా? సుజనైః మంచి జనులతో సంగతిం సహవాసాన్ని కుర్యాత్ చేయవలెను. జీవితంలో సాధు సజ్జన సాంగత్యం అనేటువంటిది గొప్పది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నవతరణే నౌక అన్నారు. త్రిజగతి మూడు లోకాల్లో సజ్జన సంగతి ఏక ఒక్కటే చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సజ్జన సంగతి దేనికోసం? భవతి భవాన్నవతరణే నౌక. భవాన్నవ మాటిమాటికి పుట్టడం, మాటిమాటికి చావడం అనే సముద్రం అన్నం అంటే. ఇటువంటి సంసార సముద్రాన్ని దాటడానికి నౌక ఏమిటి అంటే సజ్జన సంగతి ఒకటే నౌక. అందుకని సజ్జన సంగతి సత్సాంగత్యం అన్నమాట. సత్శాస్త్ర పఠనము ఇవి ఉండాలి. ఇవి మనకు చక్కనైనటువంటి విషయాన్ని ఇస్తాయి. దేనికోసం ఇది అంటే సుఖము మనకి కలుగుతూ ఉన్నది దీనివల్ల. ఇహలోకంలో సుఖము, ఇక శాశ్వతమైన సుఖం రెండు కలుగుతాయి ఇక్కడ. ఇహలోకంలో సుఖం అంటే ఏమిటి? క్షణానికి ద్వంద్వాల చేత కొట్టబడుతుంటుంటాం మనం. ఆ ద్వంద్వాల తాకిడిని ఉంటుంది. ద్వంద్వాలంటే అందరికి గుర్తున్నాయి కదా. శీతము ఉష్ణము, సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, మానము అవమానము, వీటిని ద్వంద్వాలు అంటారన్నమాట. ఇవి లేనివాడు ఉంటాడా మానవుడు? వీటి చేత తాకబడే ఉంటారు ప్రతి వారును. అందుచేత ఆ ద్వంద్వాలలో మనకి సుఖం అనేది దొరకదు.
అందుకోసం ఎవరైతే ఈ సజ్జన సాంగత్యము సత్యాస్త్ర విచారణ ఉంటారో ద్వంద్వాతీతుడు అవుతాడు. శాశ్వతమైన సుఖస్వరూపుడు నేను అన్నటువంటి భావన అతనికి కలుగుతూ ఉన్నది. అందుచేత చెప్తున్నారన్నమాట. మరి మనం చేస్తున్నటువంటి పుణ్యాలు ఎక్కడికి పోతాయి? వీటి వల్ల ప్రయోజనం ఉందా లేదా? ఏమిటో పుణ్యకర్మలు చేస్తూ ఉంటుంటారు, ఏమి చేస్తారు, దీనివల్ల లాభమా, ఏముంది లాభము, దేవుడి తెరుక. ఇంకా ఏదో 10 మంది వాళ్ళ పక్కన ఉండి తర్వాత చేయకపోతే మనకు కుదరదని చేయాలి కదా అని కొంతమంది ఆలోచనలో ఉంటుంటారు. అర్థమైందా? అందుకే శాస్త్రం చెబుతుంది నాయన, అది చాలా గొప్పదైనటువంటిది. అది ఎలా రక్షిస్తారో చెప్తున్నారు. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా శుక్తం ప్రమత్తం విషమం స్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. పురాకృతాన్ని పుణ్యాన్ని, పురా ముందు చేసినటువంటి పుణ్యాన్ని, పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అంటే ఏమిటి? మనం చేసే జపం పుణ్యకర్మే, మనం చేసే దానం పుణ్యకర్మే, మనం చేసే ధ్యానము పుణ్యకర్మే, మనం చేసే భజన పుణ్యకర్మే, మనం చేసే సేవ, దేవాలయము, ఆశ్రయము, పెద్దవాళ్ళ సేవ, పిల్లల సేవ, ఇదంతా ఏమిటి? పుణ్యకర్మే అన్నమాట. తల్లిదండ్రులు సేవ చేసిన పుణ్యమే. అలాగనే చిన్నపిల్లలు సేవ చేసిన పుణ్యమే. ఇక ఆ విధంగా ఇక్కడ ఒక అరటిపండు తొక్క తీసి అవతల పెట్టినా పుణ్యమే. ఈ తొక్క తీసేది వాళ్ళ సంబంధం, మనకే సంబంధం అనుకుంటాము. కాబట్టి ఇవన్నీ పుణ్యకర్మలు అన్నమాట. ఇవన్నీ పుణ్యకర్మ. మరి కొంతమంది ఇంకా పెద్ద పెద్ద పుణ్యకర్మలు చేస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు, పెద్ద పెద్ద లోకోద్ధరణకై కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంటారు. మరి కొంతమంది ఎక్కడ నీళ్ళు లేకపోతే వీధికి ఒక బోరు గవ్వించేసి అక్కడ ఒక ట్యాంక్ కట్టేసి పడేస్తూ ఉంటుంటారు. కొంతమంది పెద్ద పెద్ద చెరువులను స్నానానికి లేకపోతే కట్టించి పడేస్తూ ఉంటుంటారు. కొంతమంది పాఠశాలకి భోజనం కోసం అన్నసత్రం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టమని చెప్తూనే ఉంటుంటారు. భోజనాలు పెట్టేది మన వైపు తక్కువ. ఇవన్నీ ఉత్తరాదిలోను భోజనాలు పెట్టేది. ఇక్కడ మన వైపు భోజనాలు పెట్టే సంస్థలో చాలా తక్కువ, ఉత్తరాదిలో చాలా ఎక్కువ. కాశీలో కొన్ని వందలు ఉన్నాయి, అలా ఋషికేశ్లో కొన్ని వేలు ఉన్నాయి. రోజు ఎంతమంది వేల వేల మందికి అదే పని. దానికోసం 3-4 మనుషులు జీతాలు ఇచ్చేసి నెలకు మనుషులు 10,000 ఇచ్చి మొత్తం ఒక పెద్ద కట్టించేసి ఇక అక్కడ ఊరికి నెట్టు బియ్యాలు పోసి ఇదే పని. స్వాములందరూ వాళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరికీ టైం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెడుతూనే పట్టుంటారు. మరి సాయంకాలం 4 నుంచి 7 వరకు పెడుతూనే ఉంటుంటారన్నమాట. అది ఈ కర్మలన్నీ చేస్తుంటే ఊరుకోవు. వని కొనంలో ఉన్నాం మనం, ఏదో తెలియదు, మొత్తం ఇది చేస్తాం అనుకున్నాం, తర్వాత చెప్పాం మనానికి పోయినా. ఇక వనంలో పుల్లు, సింహాలు, అర్థమైందా, ఏనుగులు, నక్కలు, పాములు, ఎన్ని రకరకాలు ఉంటాయి. వీటి మధ్యలో పడ్డాం. ఇప్పుడు ఎవడో ఈ మధ్యలో మనం కాపాడేవాడు. మనం చేసిన పుణ్యకర్మే మనని రక్షిస్తుంది. వని రనే యుద్ధంలోకి వెళ్ళాం. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది చస్తారు యుద్ధంలోనే, బయటపడతాం. కొంతమందిని బయటపడడానికి కారణం ఏమిటి? మన పుణ్యకర్మే. అది యుద్ధేరని శత్రుజలాగ్ని మధ్య, శత్రువుల మధ్య. ఎంతమందో శత్రువులు కాలు ఇటేస్తే కంపు, అటేస్తే పంపు అన్నట్టుగా ఆ పనిలో ఉంటాడు. అందులో కూడా ఒకరికి ప్రాణహాని లేకుండా ఉంటాడు. ఇది పురాకృతి పుణ్యమే దానికి కారణం. జల మధ్య కొంతమంది స్నానానికి వెళ్తారు, గంగా స్నానం కాశీలు బుడబుడప్పుడు దిగిపోవడమే. అదే నువ్వు జారగీరు చూడు, గంగకు వచ్చాం కదా అని దిగిపోతారు. వచ్చింది కూడా చూసుకొని దిగారు గంగలు. అర్థమైందా? అదేనమాట. ఇవి ఎదరాదు కొట్టుపోతే ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇక్కడ మన పుణ్యమే రక్షిస్తుంది. అర్థమైందా? ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక్కొక్క ఇల్లుకు తగలబడిపోతుంటాయి. పూర్వం ఇల్లు తగలబడి ఎక్కువ, ఎందుకంటే పూరీలు అనమాట.
అక్కడెక్కడో అగ్గి పుట్టిందంటే అది ఇక్కడ పడి అక్కడ పడి మొత్తం అంత లంకాదహంలాగా అయిపోయి పూర్వం. ఇప్పుడు ఏం భయం లేదు అని డాబాలే పడిన అగ్గి కూడా 5 నిమిషాలు ఆరిపోతా. కాబట్టి అలాంటి అగ్ని ఇల్లు కాలిపోతుంటే ఏమే వాడికి ఏమి కష్టం ఉండదు. కొంతమంది కాలిపోతే లోపల నుంచి బయటికి వెళ్ళి బయట చచ్చిపోతారు. ఈ పుణ్యం ఉంది కదా ఆయన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి వెంటనే బయటికి దాటిపోతారు. లేకపోతే ధైర్యస్థైర్య మనిషి వెళ్ళి నమాంతంగా తీసుకొని వచ్చేస్తాడు. అగ్ని మహార్ణవే ఆ గొప్పదైన సముద్రంలో పడిపోతాడు. కెరటాలు కొట్టుకుంటుంటాడు. ఎవడో ఒకటి పుణ్యం ఉన్నప్పుడు రక్షిస్తాడు. పర్వత మస్తకేవా కొంత పర్వతాన్ని ఎక్కుతారు. ఆ చిగుర్లు గవాళ్ళు జారిపోయి కింద దొల్లిపోతారు. ఇక అలాంటప్పుడు కూడా మన పుణ్యం ఉందంటే ప్రహ్లాదుడు కింద పడిపోయినప్పుడు విష్ణుమూర్తి పట్టుకునేటట్టుగా ఎవరెవరు మనల్ని పట్టుకుంటారు. ఇంకా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా అర్థమైందా? సుప్తం నిద్ర బాగా ఉంటాం. అప్పుడు కూడా కొన్ని మనమేత్తన్నా కొన్ని మనకు తెలియవు. జరీలు అనగా తేళ్ళు అనగా పాములు అనగా పోతూనే ఉంటుంటాయి. ఇకేమి చేయవు. మనం ఎత్తన పాము పోయినా ఎందుకు మన పుణ్యం ఉంది, మన రక్షిస్తుంది అంతే. ప్రమత్తం అజాగ్రత్త. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉంటుంటాం. ఒకసారి అనేకమైనటువంటి బస్సులు వస్తాయి, సైకిళ్ళు వస్తాయి. ప్రమత్తగా గబాలను ఉన్నప్పుడు మనకి రక్షించేది ఎవరు? పుణ్యమే. ఎవరు రక్షించేవారే లేదు. విషమస్థితం వా కొన్ని విషమ సంకటాలు వస్తాయి ఇంట్లో, ఈదులో, ఆశ్రమాల్లో. సంకట స్థితులు వచ్చినప్పుడు ఇంక వాళ్ళకి ఎక్కడో పడిపోదాం కదే పోతారన్నమాట. ఇంకెందుకు ఈ జీవితం అని. అప్పుడు కూడా రక్షించేవాడు ఎవడు? ఆ పుణ్యం ఉన్నాడే ఎక్కడ పడిపోలేడు. అర్థమైందా? అది రక్షంతి పుణ్యాని పురాకృతాని. మానవుడికి ఈ పుణ్యం ఎక్కడికి ఉంటూనే ఉంటుంది. అందుచేత చెప్పినారన్నమాట. అహోరాత్ర అన్నారు. రాత్రి పగలు కూడా మనం ఆ పుణ్యాన్ని ఆర్జించుకోవాలి. జన్మలో రాత్రిలాగా ఆర్జించుకుంటామంటే పగలంటే మనకు మనం బాగానే ఉంటుంది. కానీ అంటే రాత్రిపూట కూడా మనం స్వప్నంలో జపం చేసినట్టు, ధ్యానం చేసినట్టు, పూజ చేసినట్టు, దేవుణ్ణి చూసినట్టు, ఎవరికో పండుగ ఇచ్చినట్టు వస్తే అది కూడా ఏమిటి? పుణ్యమే. అయింది కదా. అది మంచి స్వప్నం వచ్చింది. భగవంతుని మనం చక్కగా సాష్టాంగం పడి ఆయన తాకి నమస్కారం చేస్తూ ఉన్నాం. దేనికి ఇది? పుణ్యమే. పుణ్యం ఇదంతా అది అందుకు చెప్తున్నారు. అందుచేత మానవుడు ఎలాగైతే ఇహలోకంలో ఇల్లు వాకళ్ళు బాగా పుత్రుల కోసం, కొడుకుల కోసం, మనవాళ్ళ కోసం మనం ఉన్నప్పుడే గడిచి పెట్టాలన్నటువంటి తహతాలు ఉంటుందా లేదా? అందరికీ ఉంటుంది. నేను పోయినా నా గడించిన నా ముని మనవాడికి కూడా సరిపోవాలనే ఆశ. అదనమాట. ఉండాలి, తప్పులే ఉండాలి. కానీ తన సంగతితో తను పోయిన తర్వాత తనకే ఆ ముని మనవాడు వస్తలేదు అక్కడికి, ఎక్కడికి రాదు. ధనాని భూమౌ అయిందా? పశవస్య గోష్ఠే భార్యా గృహద్వారి జన శ్మశానే కర్మానుగో గచ్చతి జీవయేకః. ఇవన్నీ ఎక్కడ? ఈ నోట్లు పాటలన్నీ ఆ బ్యాంకుల్లోనే ఉండిపోతాయి. మనం పోతే ఏమీ రావు. అర్థమైందా? ఆ నోట్లు వాడు వేరే, మనకి ఏ నోటు రాదు. అక్కడికే నోట్లు వచ్చినా ఇక్కడికి పిల్లలకు కూడా పెడతామా? ముందే డీడీలు తీసి పంపించాము స్వర్గలోకం. అక్కడ ఇంద్రుడి పేరు చంద్రుడి పేరు బ్యాంకులు వేసేసి వాళ్ళు. అదొక్కడ భగవంతుడు పెట్టని చేస్తే ఇప్పుడు కర్మ. అందుకని అవే నోట్లు, ఈ నోట్లే చల్లవు అక్కడ. అర్థమైందా? వాళ్ళ నోట్లు వేరు, మన నోట్లో వేరేనమాట. ధనాని భూమౌ పశవస్య గోష్ఠే. పశువులు, ఇల్లు, బీరువాలు, ఈ కుర్చీలు, ఈ మైకాలు, ఈ స్టేజీలు అన్నీ ఇక్కడే. ఇక మనం ఇంటి వాళ్ళు ఎంతవరకు ఉంటారు? ఎంతవరకు శ్రమ ఎత్తరో అంతవరకు మన దగ్గర ఉంటారు. ఎత్తినారా ఇంక ఇక్కడే
ఏ శ్మశానికి వెళ్ళాలి ఉంటుంది అమ్మా, మీరెందుకు వెళ్తారు, ఏది చాలు ఆ శ్మశానం అనే పోతారు పేతాలు పెట్టుంటే పోయేవాడు పోయినాడే కదా, మళ్ళీ పడితే మీరు ఇప్పించేవాడు ఎవడ, ఎక్కడే ఉండండి అని పక్కకి వెళ్ళిన కొంతమంది ధైర్యం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకు వెళ్ళిస్తారేంటి ఇక్కడ ఈ మిగతా వాళ్ళు మన స్నేహితులందరూ ఉంటాం కదా, ఏదో మరి మనం చచ్చినప్పుడు వస్తున్నారు వాడు అని మనం కూడా ఇప్పుడేమి ఆ శ్మశానం వరకు పోతాం. అర్థమైందే, పోయి అక్కడ టాటా చెప్పేసి వాడి బండి ఎక్క పెట్టేస్తాం అనమాట. ఇక్కడ ట్రైన్ ఎలా ఎక్కబెట్టి ఇంటికి వచ్చామో వాడికి పెట్టి ఎక్కి పెడతాం, బోర్డు పెట్టే ఏవో గోయిందా. ఇక ఇప్పుడు వాడితో వెళ్ళేవాడు ఎవరు, అర్థమైందా. వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి, మన జీవితంలో చేసినటువంటి ఏ పుణ్యకర్మ చేస్తున్నామో ఏ పాపకర్మ చేస్తున్నామో అది మనతో వస్తూ ఉంటుంది. అందుకని చేయదగిన పని చేస్తే పుణ్యకర్మ, చేయడానికి పని చేస్తే పాపకర్మ. పశుపక్షాలు చేయడానికి పని చేసినా వాటి పాపము లేదు. పశుపక్షాలు స్నానం 1 గంట చేసినా వాటి దోషమే లే, మన 1 గంట చేస్తే పాపం. అర్థమైందా. పశుపక్షాలు దంతధ్యానం చేయకపోయినా దోషమే లే, వాటి ఎప్పుడు పండ్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఒక్కరోజు మానేసామంటే మన పండ్లు చూసుకోవాలి. అర్థమైందా. 3 ఈదులు వెళ్తుంది మన వాసన. అందుకని ఈ ప్రకారంగా ఇవన్నీ మనం చెయ్యాలి. ఈ కర్మలన్నీ మనం చెయ్యాలన్నమాట. చేయకపోతే మాత్రం వీళ్ళు పడదు. అది ఇవి నియమాలు మనకున్నాయి, అది అన్నమాట. అందుకని సకాలంలో భోజనం, సకాలంలో స్నానం, సకాలంలో ధ్యానం ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. నాస్తి కామ సమో వ్యాధి, నాస్తి మోహ సమో రిపుః, నాస్తి క్రోధ సమో వన్నిః, నాస్తి జ్ఞానాత్ పరం సుఖం చెప్తున్నారు. ఈ చెప్పినటువంటి వానికి సమానమైనటువంటిది ఇంకోటి లేదట. కోరికలకు తగినటువంటి వ్యాధి ఇంకొకటి లోకంలో లేనే లేదట. కామమునకు తగిన వ్యాధి అంటే కామం వంటి వ్యాధి అంటే కోరిక వంటి వ్యాధి. ఇంకా వ్యాధులన్నింటిలోనూ ఏది పెద్ద వ్యాధి అంటే కోరికే వ్యాధి. ఆ కోరిక అనేది ఎవరి కేరింగ్లో ఉంటుందో మనకు అదే తెలియదు కదా, అది వ్యాధి. మామూలు వ్యాధి వచ్చిందనుకోండి, ఏ డాక్టర్ అయినా అమెరికా స్పెషలిస్ట్ వచ్చినా తీసివేసి కాదు. ఇక్కడ లోపల ఉన్న కోరిక వ్యాధి ఉందా, ఆడ ఆ వ్యాధితో కృషించిపోతా. డాక్టర్ దగ్గరికి అన్నీ చూపి అన్నీ నార్మలేనండి, ఏమీ లేదండి చెప్పేస్తాడు. ఇంకా మాటికి వెళ్తుంటే ఇక్కడ లాభం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటాడు. అర్థమైందా. మొట్టమొదటి ఏమి లేదని చెప్పేస్తాడు. ఇక మన వదలం కాదు, ఏదో చూడండి ఏదో చూడండి అంటే ఏదో చూస్తూనే ఉంటాడు. అర్థమైందా. ఇక ఉద్యోగం అది. అందుకని అన్నిటికంటే మహావ్యాధి ఏమిటంటే మానవుని పీడిస్తుంది అన్నమాట. మానవుడిని నందిని పందిగా చేసేస్తుంది అన్నమాట, అంత హీనంగా. అది అన్నమాట. అర్థమైందా. ఈ కామం అన్నట్టు వ్యాధి కోరిక ఒకరికి ఒక కోరిక ఉంటుంది, అందరికి ఒకటి కోరికలా లోకంలో. అంత కోటి వస్తువుడు, ఏ వస్తువు ఎవరికి ఉంటుంది ఎవరు తెలుసు. అది నాస్తి మోహ సమో రిపుః, ఇంకా మనకి ఎవరి శత్రువులు సమానం. మోహానికి సమానమైనటువంటి ఇంకోటి శత్రువు ఇంకోటి. మనకి ఎవరి శత్రువు అంటే మోహమే శత్రువు. ఆ మోహం ఉన్నదంటే ఏమి, అది ఏ పనైనా చేసి తీరుతాం. ఎవరికి ఏ వస్తువునంటే మోహం ఉంటే అది ఊరుకుంటుందా. దానికి అంతకంటే మనకు సాధించే శత్రువు ఇంకోటి లేని. ఎన్ని అష్ట కష్టాలు పడతాం అనేది చెప్పండి. శత్రువు వల్ల అష్ట కష్టాలు పడతాం, మోహం వల్ల అష్ట కష్టాలు మనం ఏమంటాం పడుతూనే ఉంటామన్నమాట. అందుచేత నాస్తి క్రోధ సమో వన్నిః. ఇక కోపమునికి పోలి నిప్పు ఇంకోటి లేదు. ఒక నిప్పు ఉన్నదంటే ఒకసారి పడిందంటే కాలిపోద్ది, గొడవైపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసిస్తాడు. మరి ఆ కోపం ఉన్నదే అది ఒక్కదానితో చల్లారదు. దానికి ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా చల్లారదు. అందుకని ఆ కోపం అన్నటువంటిది నిప్పు కంటే పవర్ ఎక్కువ. అది ఇక నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. జ్ఞానం వల్లే సుఖకరమైన వస్తువు లోకంలో లేనే లేదు. ఏది సుఖాన్ని ఇస్తుంది మానవుల కంటే ఒక్క జ్ఞానమే సుఖాన్ని ఇస్తుంది.
లోకముల్లో ఏ వస్తువు కూడా దుఃఖాన్ని ఇచ్చేదే కానీ సుఖాన్ని ఇచ్చేది కాదు. దుఃఖం అంటే తాత్కాలికంలో సుఖం ఉండొచ్చు, పరిణామంలో ఏమవుద్ది? దుఃఖమా ఇస్తాయి, పరిణామంలో దుఃఖం ఇస్తాయి. పరిణామంలో దుఃఖమైనటువంటి దాన్ని సుఖమా అంటారు. ఎల్లప్పుడూ ఉన్న సుఖాన్ని సుఖం అంటారు. అది చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత మరి ఇటువంటి ఇవన్నీ కూడా అంటే అర్థం ఏమిటి? అత్యధికమైనటువంటి కోరిక ఏమి వ్యాధి కన్నా గొప్పది. అత్యధికమైన కోరిక వ్యాధి కన్నా గొప్పది. కోరిక ఉండకూడదా? ఉండాలి. కోరిక లేకపోతే ఎలా చెప్పండి? కోరిక సామాన్యమైన కోరిక లేకపోతే జీవితం ఎలా గడుస్తుంది? ఆ కోరిక అన్నటువంటిది శాస్త్రీయబద్ధంగా ఉండాలి, శాస్త్ర నిషిద్ధంగా ఉండకూడదు, అత్యధికంగా ఉండకూడదు. అది మనకేది. ఆ విధంగా మనం ఈ యొక్క విషయాలను చక్కగా మనం పరిశీలన చేసుకుంటూ ఉంటుండాలన్నమాట. క్రోధో మూలమనర్ధానం క్రోధ సంసార బంధనం ధర్మక్షేకర క్రోధ తస్మాత్ క్రోధం విసర్జయేతు. అన్ని అనర్థాలకి కారణం ఏమిటి? క్రోధం అన్నమాట. అదే తెలీదు. కోపం వచ్చిందనుకోండి, అంతకుముందు మనకు తెలుసు ఒక వస్తువు బ్రహ్మాండమైంది, అంతే వస్తువు 50,000కి లక్షకో తెచ్చాము. ఎక్కడి నుంచి? అమెరికా నుండి. అది పై పెట్టిన బీరువాల పైనే అద్దాలు. ఇక ఇంట్లో ఒకటి కోపం వచ్చింది, ఏమేనుందా ఆ వస్తువు తీసి బదులు కొట్టాడు. అంతే. ఏమైపోయింది చూసినారు ఇప్పుడు? 50 పోతే పోనీ 50 లక్ష పోయినా నాకు నష్టం లేదు, నా కోపానికి సరైన పని అయింది అంతే నాకు చాలు అంటాడు. అర్థమైందా? వాడికి లక్ష పోయినా పర్వాలేదు, ఎవడు చచ్చినా పర్వాలేదు ఆ సమయంలో. అర్థమైందా? అందుకోసం అన్ని అనర్థాలకి కారణం ఏమిటంటే క్రోధం. సర్వానర్థానికి ఇది కారణమైనమాట. అందుకని మన అందరూ ఇప్పుడు ఏం తగ్గించుకోవాలి? కోపాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే మరి ఎక్కడ ఎవరు తగ్గిస్తారా? బీపీ అయితే తగ్గిస్తారు డాక్టర్ గారు, షుగర్ అయితే తగ్గిస్తారు, రక్తం ఎక్కువైతే తగ్గిస్తారు, తక్కువైతే వేస్తారు. అందుకని ఈ కోపం తగ్గించి డాక్టర్ గారు తగ్గిస్తారా? అందులో ఇంజక్షన్లే లేవు. అందుకోసం అది మనం ఈ యొక్క వేదాంత విజ్ఞానం ద్వారాగా, ఆధ్యాత్మిక సత్పురుష సహవాసం ద్వారాగా కోపాన్ని మనం తగ్గించుకోవాలి. అది చెప్తున్నాను. క్రోధో మూలమనర్ధానం క్రోధ సంసార బంధనం. సంసారం బంధం ఏమిటంటే క్రోధమే బంధం. అందుచేత బంధిస్తుంది మనిషిని. ఇది ఊరుకుంటుందే. ఎలాగైతే త్రాళ్ళతో బంధిస్తుందో ఈ జన్మజరామృతి ప్రవాహానికి ఇదే బంధం. ధర్మక్షేకర క్రోధ చెప్తున్నాడు. ఇంకా ధర్మాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ఏమిటి? పాపం వచ్చింది, నువ్వు అక్కడ పూజ చెయ్యి, రోజు చేస్తానా? పూజ లేదు గీజాలేదు, దేవుణ్ణి ఇక్కడ ఉంచితే కదండి పూజ చేయాలంటాడు. అప్పుడు మొదలెడతాడు. అర్థమైందా? ఇంకా అక్కడ అంతవరకు కొన్ని దీపాలు కూడా ఉండవన్నమాట కోపం వస్తే. ఇక ఆ రోజు చేసిన కర్తవ్య కర్మలు కూడా తండ్రి ఏ ఉండదు. ఎవరికి వారు ఏమన్నా తీరేనయ్యా, వేదాంతం చెప్తూనే ఉంది. ఎదగరే అప్పుడు వేదాంతం పెట్టుకుంటాడు. అర్థమైందా? అందుకని వీడు ఏది ఆచరించాలో ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించేస్తుంది. ధర్మం ఏమైంది? అప్పుడు నష్టం అయిపోయింది. తస్మాత్ క్రోధం విసర్జయేతు. అందువలన ఏం చేయాలి? ఇప్పుడు సన్యాసి కానీ, గృహస్థుడు కానీ, బ్రహ్మచారి కానీ, జగద్గురువు కానీ, పీఠాధిపతి కానీ ఎవరికి ఈ క్రోధం అనేది పనికిరాదు. అర్థమైందా? అది చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ఈ విధంగా ఆచరిస్తే ఇంట్లో శాంతి ఉంటుంది, ఒంట్లో శాంతి ఉంటుంది. తరువాత అన్నమాట పరమాత్మ మార్గం. ముందు ఇదే శాంతి, లేకపోతే ఇంకెవడు కనబడతారు మనక. శాంతి ఉంటేనే దేవాలయంకి మొక్కాలను ఉంటాయి. శాంతి లేకపోతే వెళ్తామా? వెళ్తాం. శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఏ యాంగల్ దొరుకుతుంది? కొన్ని ఏ యాంగల్లో దొరికి కిలో శాంతి తీసుకొని ఎప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు శాంతి ఓ పావు కిలో తినబడికి వస్తుంది. ఈ శాంతి ఎక్కడా దొరకదు. ఈ శాంతి అనేటువంటిది
మన ఆధ్యాత్మిక తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. సత్పురుషుల సహవాసంతో ఉంటే శాంతి మనకు చక్కగా లభిస్తుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం పృచ్యతే అన్న. అందుకే అటువంటి శాంతిని మనం పొందాలి అంటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని చక్కగా సంపాదించుకుంటూ ఈ ధర్మ విషయాలన్నీ ఆచరణకే తెచ్చుకోవాలి. అది అందుకే ఉదయం పూట అన్నీ కూడా ధర్మ విషయాలే మనకి. మధ్యాహ్నం పక్కా వేదాంతం. అర్థమైందా? ఇంకా అక్కడ ఇంకే ఉండదు ఆత్మకు మించి. అది అందుచేత ఇటువంటి చక్కగా అందరూ తెలుసుకొని సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని చక్కగా మనకు కలిగేటట్లు ఆ భగవంతుడు గురుదేవులను అనుగ్రహించుగాక. ధర్మ సంబంధమైనటువంటి విషయాలను మనం ప్రాతకాలంలో చెప్పుకుంటూ ఉన్నాం ప్రతిదినము కూడా. మతయో యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః శాస్త్రాణి యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాః మతయో యత్ర గచ్చంతి చెప్తున్నారు. మతయః యత్ర గచ్చంతి. మతులంటే ఏమిటి? అభిప్రాయం అని అర్థం. మతులంటే అభిప్రాయం. మతి అంటే బుద్ధి అని అభిప్రాయం. బుద్ధిలో ఉన్న విషయం అదనమాట. మతము అంటే ఏమిటి? అభిప్రాయం అన్నమాట. మతము ఎత్ర స్థితి మతి. అభిప్రాయం ఎక్కడ ఉంటుందంటే బుద్ధిలో ఉంటుందన్నమాట. అందుచేత మన అభిప్రాయం ఎక్కడుంటాయి? బుద్ధిలోనే ఉంటాయి. అది అన్నమాట. మతయో ఎత్ర గచ్చంతి. మతులు పోయిన చోటకల్లా పోతాయి. ఇక రెండు అర్థాలు. ఇక్కడ మతి అంటే బుద్ధి కింద తీసుకుందాం. ఇక మతి పోయిన చోటల్లా పోతాయి. ఎవరు చెప్పండి వారు? వానరాహ. వానరాహ అంటే ఎవరు? కోతులు. వాటికి ఎక్కడ మతి అక్కడ పోతూనే ఉంటుంటుంది. కోతికి గడిని కొమ్మలో ఉంటుంది, ఇంకో గడికి ఇంకో కొమ్మకు పోతూనే ఉంటాయి. మనం మాత్రం ఆ వా తీస్తే వికల్పంలో నరులు వానరులు, నరోవా వానరోవా. కాబట్టి అవి మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః. తన మనస్సులో ఏదేది ఉందో అక్కడికి ఇంద్రియాలు మనం వెళ్ళనిస్తుంటే ఏమైనా ఏమైందా? ఇప్పుడు ఇంద్రియాలు చూసినాయి, ఆ చెట్టుకి మంచి పుష్పాలు చూసినాయి, ఈ చెట్టుకి మంచి పండ్లు చూసినాయి, ఆ బజార్లో ఆ షాపుల్లో మంచి వస్తువులు చూసినాయి. ఇక ఇవన్నీ దగ్గర పోతుందా లేదా? ఎక్కడెక్కడే పోతూ ఉంటుంటే అక్కడికి పోతాయి. ఎవరంటే వానరులు. కోతులు మనసులో ఏది పుడితే ఒక క్షణం ఉంటుంది. అది కోతికి జలతారు కుల్లా ఏటికి అన్నాడు. దాని జలతారు కుల్లా వేస్తే మాది ఉంచుకుంటుంది. అది ఒక క్షణంలో కోతిపుండు భ్రమరాకాయ చేస్తుందట. అందుచేత ఇంకా అంటున్నారు, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాః. శాస్త్రములు ఏ విధంగా అయితే చెబుతాయో ఆ శాస్త్రానుసారంగా శాస్త్రములు చూపిన దారిలో పోతారు. వారు ఎవరంటారు? వారిని తన మతిని బట్టి పోయే దారిలో పోయిన నాటికి ఏం పేరు? వానరులు. శాస్త్రం ఏం చెప్పిందో ఆ దారిలో నడిచే వారి పేర్లు నరులు. వీళ్ళు నరులు, వారు వానరులు. అది చెప్తున్నారన్నమాట. అందుచేత ఇప్పుడు నరులుగా పుట్టి వానరులుగా అవుదామా? నరులుగా ఉందామా? నరులుగా పుట్టి వానరులుగా కాకూడదు. నరులుగా పుట్టి ఎలాగ ఉండాలి? నరులుగానే ఉండాలి. వానరులుగా పుట్టడం కాదు. అది చెప్తున్నారు. దానంచ విధిన అజేయం. ఇవన్నీ ఏమిటంటే మానవ ధర్మాలు ఎట్లా అనేదే మనకి ఈ ఉదయ ప్రసంగం అంతా. దానంచ విధిన అజేయం దేశే పాత్రే గుణాన్వితే న్యాయాగతం ధనం చైవ
న్యాయేనైవ వివర్ధితం సంరక్షిత్య సంరక్ష్యం యత్నమాస్తాయ ధర్మార్థమితి నిశ్చయ. చెప్తున్నారు దానంచ విధినాదేయం. దానం ఇవ్వాలి. మనం దానం చేసిన ఎలా ఉండాలి? విధియుక్తంగా ఉండాలి. అంతే కదా. మరి మన దానం ఎలాగుంటే ఇప్పుడు స్వామి పంతులు గారి దగ్గర దశదానాలు ఇచ్చేయండి అంటారు. మొత్తం ఇదేమైనా విదే పాడ. అక్కడ కూర్చొని 10 రూపాయలు 10 దానాలు. ఆ గంగను కూర్చొని దశదానాలు ఇప్పించారు. చంద్రగ్రహణం వచ్చింది ఏం దశదానాలు. అది దశదానాలు అన్నీ ఉంటాయి ఉండవా? గోదానం ఉంటుంది, భూదానం ఉంటుంది, హిరణ్యదానం ఉంటుంది, ఎన్ని దానాలు. ఇంకా దానం అన్నీ కలిసి 116 గోయిందా అయిపోయి మన దానం. అన్నీ కలిసి 116 దానం అయిపోయి మొత్తం దశదానాలు అయిపోయింది మొత్తం అంతా. అందుకే అలా కాదయ్యా. దానంచ విధినా దానం. గోదానం చేసిన ఆ గోదానం ఎట్లా ఇవ్వాలి మరి? గోదానం అంటే దానికి బంగారం కొమ్ములు తిప్పలు తోపాలి, కిందనేమో వెండి వీదాటాలి, బ్రహ్మాండమైన పట్టు వస్త్రము ఆవు యొక్క పైని పరవాలి, 4 కాళ్ళకి మంచి పూలదండలు కట్టాలి, మెడలో పూలదండ వెయ్యాలి, దూడను తీసుకురావాలి. అది ఇటు ప్రకారంగా అలంకార భూషణంగా ఇవ్వాలి. ఏమిటి? ఇప్పుడు గోవే 10,000 ఇంక బంగారు అక్కడి నుంచి తెస్తా, లేకపోతే లేదు. అందుకే 116తో గోదానం చేసేద్దాం అంటారు. అది అందుచేత దానంచ విధిన జనక చక్రవర్తి గారు సహస్ర గోవులకి 2 కొమ్ములకి కూడా బంగారం తయారు చేయించి ఆ తరువాత అన్నిటికీ వెండితో తయారు చేయించి 1000 పట్టు వస్త్రాలతో అలంకారం చేసి ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు? ఎవడు బ్రహ్మవేత్తో వాడిని పట్టుకోమన్నారు. ఆ బ్రహ్మవేత్తకి ఇస్తే మనకేం బ్రహ్మ వస్తుంది? ఎవరు బ్రహ్మవేత్తే దాన్ని వెళ్ళిపోమన్నాడు. ఇంకేమీ లేదు. మళ్ళీ అక్కడ పూజలే పునస్కారాలే. బ్రహ్మవేత్త ఎవడు 1000 మంది పండి కొన్ని వేలు ఉన్నారు, ఎవ్వరూ లేవలే. ఒక్క యాజ్ఞవల్కి లేచి శిష్య పట్టుకెళ్ళిపోరా అన్నాడు, అంతే పడిపోయినా. కాబట్టి అది అందుకు ధనం అనేది ఇచ్చినప్పుడు విధి ప్రకారంగా చేసుకోవాలి. దేశే పాత్రే గుణాన్వితే. ఇంకా సరే, దాంట్లో ఆ దేశము పాత్ర కలిస్తే ఇంకా అద్భుతం. దానానికి ఎలాగా పుణ్యం ఉంటూనే ఉంటుంది. అది ఎవరికి ఇచ్చినా పుణ్యమో తప్పదు. ఇచ్చినప్పుడు అందుకే కృష్ణార్పణం అనుకోవాలి. పుచ్చుకున్నప్పుడు కృష్ణార్పణమని అనుకోవాలి. దానం చేసి అయ్యో ఎవరికో చేసాం పుణ్యం రాలేదని లేదు. మన చెయ్యి ఇతర చెయ్యి పడిందంటే మనకు వచ్చింది పుణ్యం, అంతే. అయితే అందులో ఏమిటి విశేషం అంటే దేశే పాత్రే గుణాన్వితే. ఇక దేశము కాలము ఆ పాత్రము ఎరింగి చేయవలేను. చేస్తే ఇంకా గొప్పది అనమాట. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని చెప్తారు. ఆ దేశము ఆ కాలం. ఒక దేశం గ్రహణ కాలం వస్తుంది, అది ఎంత పుణ్యకాలం. పుష్కరాలు వస్తాయి, సముద్రము ఇది పడుతుంటుంది, చతుర్దశి వస్తుంటుంది, ఏకాదశి వస్తుంటుంది. ఇవన్నీ ఏమిటి? పుణ్యకాలాలన్నమాట. కాబట్టి దేశకాల బలం జ్ఞాత్వ సర్వకార్యాన్ని సాధి. ఈ దానమే అటువంటి కాలంలో మరి ప్రదేశం, ఒక పవిత్రమైనటువంటి సత్కార్యాలు జరిగే ప్రదేశం, ఒక దేవాలయ ప్రదేశం, నిత్యం పూజ జరుగుతుంది కదా, ఒక సత్సంగాలు జరిగే దగ్గర, ఒక యజ్ఞయాగాలు జరిగే దగ్గర. దేశం అంటే ఏమిటి? అలాగే ఒక కాశీ పుణ్యక్షేత్రం, రామేశ్వర పుణ్యక్షేత్రం, ఇవన్నీ దేశాల్లో మనం చేస్తున్న దానాలు ఏమిటి తెలుసా? అక్షయమే. అక్కడ 1,00,000 రూపాయలు చేస్తే కొన్ని కోట్లే వస్తుంటుంది మనకి. అలాంటిది అనమాట దేశకాలాలు. ఇక పాత్ర, ఆ పాత్ర కూడా గొప్పదైతే ఇంకా అక్షయమైపోద్ది. పెట్టుబడి తక్కువతో ఎక్కువ రాబడి అంటారు కదా, అదే అన్నమాట. ఈ సంవత్సరం 2 సంవత్సరాల కింద మన భూములు ఎలా పెరిగిపోయినాయో అలాగా పెట్టుబడి తక్కువతో ఎక్కువ లాభం అనమాట మనకి. అదంగా ఆ దేశము ఆ కాలము. ఇంకా పాత్ర దొరికింది అనుకోండి, ఏమంటారు? ఆ పాత్ర మంచి పాత్ర అయిందనుకోండి, ఇంకా డబల్ లాభం. ఎలాగంటే చూసినారా, ఒకానొక సమయంలో ఆ యొక్క ధర్మరాజు గారు రాజయాగం చేసినారు.
అయిపోయిన తర్వాత కొన్ని లక్షల మందికి భోజనం పెట్టాలనుకున్నారు. ఎన్ని లక్షలు అవుతుందో తెలియదు అనమాట. అందుకని ఆ రోజుల్లోనే ఇప్పుడు వచ్చిన ఈ కంప్యూటర్లు, అప్పుడే ఆ కంప్యూటర్లు ఉన్నాయి. అర్థమైంది? వాళ్ళు దానికి తగిన ఒక సామాగ్రి పెట్టి 1,00,000 మంది తింటే 1 గంట కొడుతుంది. అది సరిగ్గా 1,00,000 భోజనం అయ్యేసరికి టంగని గంట కొడతాయి. ఆ గంట కోసం చూస్తూనే ఎప్పుడు కొడుతుందా అని చూస్తుంటారు. 1,00,000 అయిందో లేదు అది అన్నమాట. సరే, ఇలా కొన్ని లక్షల మంది తినేసి వెళ్ళిపోయినారు. ఇక అయిపోయింది అంతా. 4 గంటలకు సాయంకాలం ఒక ఆయన వచ్చినాడు. వచ్చి ఎక్కడేమీ లేదు పాపం. ఒక్కడ గెంజి ఉంటే ఆ గెంజి తాగుతున్నాడు. ఎవరు వచ్చినాయి? ఆ యొక్క అతిథి, లేకపోతే ఎవడు స్వామో, ఎవడు సన్యాసి, ఎవడు అనుకుందాం. అది ఆ గెంజి తాగుతుంటే ఈ గంటలు గనగన 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 మోగుతుంది. ఏమిట్రా, 1,00,000 మంది తింటే గంట మోగేది ఇన్ని గంటలు కొడుతుందంటే ఎన్ని లక్షల మంది మనుషులే లేరు గంటలు ఎలా కొడుతుంది. చూస్తే ఈ గెంజి తాగుతున్నాడు. గెంజి ఆడిపడి గంట ఆగింది. అర్థమైందా? అప్పుడు అనుకున్నారు, ఆహా చూడండి, ఈయన ఒక్కరు తింటే కొన్ని లక్షల మంది తిన్నట్టు అయిపోయింది. ఎవరైతే ఆత్మజ్ఞానులు ఉన్నారో అటువంటి ఆత్మజ్ఞాని సంబంధమైనటువంటి వాళ్ళు ఒక్కరు తిన్నారనుకోండి, కొన్ని లక్షల మంది తిన్నట్టు ఫలితం. అటువంటి వారు ఎక్కడైనా మనం దొరికారనుకోండి, అలాంటి వారికి మనం దానం చేసామనుకోండి, ఇంక అడిగామా అది 1,00,000కే కొన్ని కోట్లు అనమాట లాభం. అలాంటిది. ఇంకా చెప్తున్నారు, అయ్యా దానం ఇంకా చేస్తే ఆ దానంలో కూడా ఇంకా ఎక్కువ లాభం. న్యాయాగత ధనం చేయవ. ఇక అది న్యాయగత ధనం అయితే మరికొన్ని వేల కోట్లు వస్తాయన్నమాట. అర్థమైంది కదా? అది ఈ ప్రకారముగా సంరక్ష్యం యత్నమాస్తాయ ధర్మార్థమితి నిశ్చయ. ఈ ప్రకారముగా మనము సత్కార్యములకు, సత్పాత్రలకు దానం చేసినట్లయితే చాలా గొప్పది. సత్కార్యం మంచి కార్యాలు చేస్తూ ఉంటుంటారు. అలాంటి దగ్గర అది నిన్నేం చెప్పుకున్నాం, అన్ని దానాల కంటే అన్నదానము, నీలదానము ఎంతో గొప్పదట, కొన్ని 1000 రెట్లు ఫలితం అన్నారు. అర్థమైందా? ఆ ప్రకారంగా సత్కార్యాలకి, సత్పాత్రలు చేసే దానం ఇంకా అనంతమైన మాట. అది వాచో వేగం, మనస క్రోధ వేగం, బుభుత్సావేగం, కంఠోపస్థవేగం, ఏతాన్ వేగాన్ యో విషయాదుదీరన్ తమ్మన్యేహం వై బ్రాహ్మణం మునించా. అయ్యా చెప్తున్నారన్నమాట. ఎట్లా అంటే వీటిని అరికట్టిన వాడిని ముని అంటారు, బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు చెప్పబోయేవి అరికట్టిన వాడిని అదుపులో పెట్టుకున్న వాడిని ఏమంటారు? ముని అంటారు, బ్రాహ్మణుడు అంటారు. ఎవరు? మాట తొందరను అరికట్టిన వాడు బ్రాహ్మణుడు, ముని. కొంతమంది మాట్లాడితే మనకు మాటలో ఆడనే ఎవరు టేప్ రికార్డ్ అయినా కొంపదీసి కరెంటు పోతే ఆగుతుంది, కానీ వాళ్ళ మాటలు మాత్రం ఆగని ఆగు. అది మనసులోని కోప తీవ్రతను ఎవడైతే ఆపుకుంటాడో వాడు బ్రాహ్మణుడు, వాడే ముని. జిహ్వ యొక్క చాపల్యాన్ని ఎవడైతే అరికట్టుకుంటాడో, అర్థమైందా, వాడే ముని, వాడే బ్రాహ్మణుడు. నాలుక యొక్క దురదను ఎవడైతే అరికట్టుకుంటాడో వాడే ముని, వాడే బ్రాహ్మణుడు. కామ పిశాచమును ఎవడైతే అరికట్టుకుంటాడో వాడే బ్రాహ్మణుడు, వాడే ముని. ఇక విషయముల నుంచి ఇంద్రియాన్ని ఎవడైతే మరల్చుకుంటాడో వాడే బ్రాహ్మణుడు, వాడు. ఏదో ఒకటి ఉన్నా చాలు ఇందులోనూ, అన్నీ ఉండాలి, ప్రశ్న ఏమి లేవు. ఒకటి ఉంటే తక్కినవన్నీ వస్తాయి. ఏమైందా? ఒకటి ఉన్నాయంటే తక్కినవన్నీ వస్తాయి. అది అందుకని ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ధర్మార్థ కామ మోక్షాణం శరీరం శారీరం సాధనం చేయతు మహతా తత్ప్రయత్నేన శారీరం ఇక పాలయేతు. చూసారా, ధర్మాన్ని సాధించాలన్నా ఏది ఉండాలి? శరీరం ఉండాలి. అర్థాన్ని సాధించాలన్నా శరీరం ఉండాలి. కోరికలు నెరవేర్చుకోవాలన్నా శరీరం ఉండాలి. మోక్షం కావాలన్నా శరీరం ఉండాలి. అందుకే
శరీర సాధనం అనేది చాలా గొప్పదన్నమాట. శరీరాన్ని చక్కగా రక్షించుకోవాలి మనం. శారీరం అంటే శరీరమే మనకేమైంది ముఖ్యమైనది. అయితే మరి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి మరి? కొంతమంది శరీరాన్ని లెక్క చేయకుండా వదిలేస్తారు. అది కాదు, లెక్క చేయకుండా వదలడం కాదు. శరీరాన్ని మనం హితంగా మితంగా మన స్వాధీనంలో తెచ్చుకోవాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం సమయానికి భోజనం చేయాలి. ఆ భోజనమే మనకి ఎప్పుడు అనుకుంటాగా రోజు లేటే, అర్థమైందా? కాబట్టి సమయానికి స్నానం చేయాలి. స్నానం కూడా టైం ప్రకారంగా చేయాలి. భోజనం కూడా టైం ప్రకారంగా చేయాలి. జపం కూడా టైం ప్రకారంగా, భగవత్ పూజ కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే చక్కగా అనుష్ఠానం ఉంటుంది. అందుచేత ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలి అంటే శరీరం అనే నావ ద్వారానే దాటాలి, ఇంకోటి లేదు. అందుకని ఈ నావకి చక్కగా మనం చూసుకోవాలి. ఇది అందుచేత ఇటువంటి చక్కనైనటువంటి ఈ ధర్మ విషయాన్ని మనం తెలుసుకొని అందరం సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక.